శాంతి. తేదీ 19/10/2023. మధురమైన పిల్లలు, చదువునెప్పుడు మిస్ చేయరాదు. చదివించే తండ్రిపై స్థిరమైన నిశ్చయం ఉన్నప్పుడే చదువుపై ఆసక్తి ఉంటుంది. నిశ్చయ బుద్ధి కల పిల్లలే సేవ చేయగలరు. ప్రశ్న: బాపుదాదా తన పిల్లల నుండి ఏ సమాచారం విని చాలా సంతోషిస్తారు? జవాబు: పిల్లలు సేవా సమాచారం తెలుపు ఉత్తరాలు రాసినప్పుడు, బాబా, ఈరోజు మేము ఫలానా వారికి అర్థం చేయించాము, వారికి 2 తండ్రుల పరిచయం ఇచ్చాము, ఫలానా విధంగా సేవ చేశాము అని వ్రాస్తే ఆ ఉత్తరాలు చదివి బాబా చాలా సంతోషిస్తారు. కేవలం ప్రియమైన స్మృతులు, క్షేమ సమాచారాలు తెలిపే జాబులు వ్రాసినంత మాత్రాన బాబా కడుపు నిండదు. బాబా తనకు సహయోగం చేసే పిల్లలను చూసి సంతోషిస్తారు. కావున సేవ చేసి ఆ సమాచారం గురించి వ్రాయాలి. పాట: ఓ తల్లి వెళ్దాము పద, చెలో చెలేమా. ఓం శాంతి. ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల ప్రపంచానికి వెళ్ళాలని పిల్లలకు తెలుసు. సత్యయుగ ప్రపంచాన్ని దైవీ పుష్పమని అంటారు. కలియుగములోని మానవులు ముళ్ళ సమానంగా ఉన్నారు. ఒకరికొకరు దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు, విసిగించుకుంటారు, సతాయించుకుంటారు. ఇప్పుడు మనము మన దైవీ పుష్పాల సుఖధామానికి వెళ్ళాలి. పోదాం పదా అని పిల్లలైన మీరు సంతోషిస్తారు. అచ్చటికి వెళ్ళే రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. బాగా చదువుకున్నప్పుడే అక్కడకు వెళ్ళగలరు. మొదట చదివించే వారెవరు అన్న విషయం నిశ్చయం అవ్వాలి. ఈ విషయాలు ఏ వేద శాస్త్రాలు మొదలైన వాటిలో వ్రాయబడి లేవు. భలే గీతలో రాజయోగమని వ్రాయబడి ఉంది. ఇది రాజ్యము కొరకు చదివే చదువు. రాజ్యము సత్యయుగంలో తప్పకుండా ఇస్తారు. మొదట చదివించే వారిపై నిశ్చయం ఉండాలి. వీరు ఎవరో సాధు సత్పురుషులు మనుషులు కారు. వీరు నిరాకారులు. సర్వాత్మల తండ్రి పరమపిత పరమాత్మ కల్పకృతం ఎవరికి నిశ్చయం ఉంటుందో ఇప్పుడు వారికే నిశ్చయం ఉంటుంది. పుష్పాల రాజ్యంలోకి వెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ వారి వారి పురుషార్థము వారు చేస్తున్నారని మీరు చూస్తూనే ఉన్నారు. మొదట నిశ్చయం ఉంటే వెంటనే చదువులో లగ్నమైపోతారు. శాస్త్రాలలో కృష్ణ భగవాను వాచ అని వ్రాసేశారు. అంతేకాక రుద్రజ్ఞాన యజ్ఞం అని కూడా వ్రాయబడి ఉంది. ఇవేవో జ్ఞాన విషయాలు. మానవులు కృష్ణునికి కర్రతో చేయబడిన పిల్లన గ్రోవినిచ్చారు. నీ మురళిలో దైవీ గారడి అనే గాయనం కూడా ఉంది. వెదురు మురళితో దైవీ గారడి జరగదు. దానిని నోటితో మోగించగలరు. కృష్ణుని బాల్యమే చూపిస్తారు. ఆడుతూ గెంతుతూ ఉంటాడు. ఇవన్నీ చాలా అర్థం చేసుకునే విషయాలు. పిల్లలు ఇది రాజయోగమని అర్థం చేసుకున్నారు. అనగా రాజ్యము ప్రాప్తి చేసుకునే చదువు. చదివించే వారితో యోగము. వారు ఎదురుగా వచ్చి చదివిస్తారు. ఇందులో వెదురు మురళి మాటే లేదు. ఈ విషయాలే అద్భుతమైనవి. నిరాకార భగవంతుడు స్వయంగా వచ్చి చదివిస్తారని ఎవరికీ తెలియదు. కృష్ణుని మురళిలో ఈశ్వరీయ గారడి ఉందని అంటారు. అనగా భగవంతుడు అంటే ఖుదా వేరే ఉన్నారనే కదా. కృష్ణుణ్ణి ఖుదా అని అనరు. ఖుదా ఖుదాయే. వారినే ఇంద్రజాలకులు అంటే జాదూగర్ అని అంటారు. జాదూగర్ స్వయంగా వచ్చి ఇంద్రజాలం చూపిస్తారు, సాక్షాత్కారం చేయిస్తారు. అంతేకాక ఉన్నత పదవి ప్రాప్తి చేయించేందుకు చదివిస్తారు. మీరాబాయి కూడా వైకుంఠం చూసి నృత్యం చేసింది. కానీ ఆమె రాజయోగం నేర్చుకోలేదు. రాజయోగం గురించి మరి ఇతర ఏ శాస్త్రాలలోనూ లేదు. మీరాబాయిని చదివించే వారెవ్వరూ లేరు. మీరా పేరు కూడా భక్తుల మాలలో ఉంది. ఇది జ్ఞానమాల. రెండింటికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. జ్ఞానము ఎంత ఎక్కువగా గ్రహిస్తారో అంత ఉన్నతంగా అవుతారని మీరు అర్థం చేసుకున్నారు. తప్పకుండా భక్తిమాల కూడా ఉంది. అందులో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. వారి పేరు ప్రసిద్ధిగాంచింది. ఆ జ్ఞానము మరెవ్వరిలోనూ లేదు.
కావున ఈ జ్ఞానమిచ్చే అథారిటీ అయిన తండ్రి అని అర్థం చేయించాలి. వారు బ్రహ్మముఖ కమలము ద్వారా బ్రాహ్మణులను రచించారని, వారికి సర్వవేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారని అంటారు. శివబాబాకైతే శాస్త్రాలు ఇవ్వలేము, ఎందుకంటే వారు నిరాకారులు. కావున బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. ఈ యుక్తి రచించారు. కానీ ఈ విషయాలన్నీ అర్థం చేయించేవారు ఆ ఒక్కరు మాత్రమే. బ్రహ్మ ద్వారా సారము తెలుపుతారు అనగా అర్థం చేయించేవారు తప్పకుండా వేరేవారు కదా. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. జ్ఞానసాగరులైన శివబాబా మనకు తండ్రి కూడా అయ్యారు. వారు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. వారు భారతదేశంలోనే వస్తారు. తప్పకుండా ఇతరుల శరీరంలో వస్తారు. ఇది బ్రహ్మ శరీరము. ప్రజాపిత బ్రహ్మ ఉండడం కూడా అవసరము. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ ద్వారానే తండ్రి వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. ధర్మమును ఎలా స్థాపిస్తారో కూడా మీకు తెలుసు. మీరు ప్రాక్టికల్గా బ్రహ్మ సంతానము. మేము బ్రాహ్మణీలమని, తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీరంటారు. శిష్యులెప్పుడూ వారసత్వం తీసుకోరు. పిల్లలే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు వచ్చి అనంతమైన పిల్లలుగా అయ్యారు. యేసుక్రీస్తు అనుచరులని అంటారే గాని పిల్లలని అనరు. అలాగే బుద్ధుని అనుచరులు, గురునానక్ అనుచరులు అంటారు, పిల్లలని అనరు. ఇక్కడ మీరు పిల్లలుగా ఉన్నారు. ప్రజాపిత కూడా తండ్రే, శివబాబా కూడా తండ్రే. వారేమో నిరాకారులు, ఈ సాకారుడు వేరుగా ఉన్నారు. ఈ సాకారము ద్వారానే శివబాబా పిల్లలను రచించారు. ఇప్పుడు మీలో కూడా కొంతమందికి పక్కా నిశ్చయం ఉంది, కొంతమందికి లేదు. ఇది చాలా పెద్ద లాటరీ. మీరు శరీర నిర్వహణార్థము కర్మలు కూడా ఆచరించాలి. ఈ జ్ఞానం కూడా నేర్చుకోవాలి. ఈ చదువులో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా తండ్రి చెప్తున్నారు, ఒక గడియ, అర్ధ గడియ తప్పకుండా చదవండి. ఏ కారణంగానైనా ప్రతిరోజు చదవలేకపోతే కనీసము మొదట 7 రోజులు చదివి కోర్సు తీసుకొని తర్వాత మురళి ఆధారముతో జ్ఞానంలో నడవగలరు. లక్ష్యాన్ని పట్టుకున్నారు. ఇక మిగిలిన శాఖలు, కొమ్మలు, ఆకులు మొదలైన వాటిని అర్థం చేసుకోవడం, ఇవన్నీ చక్రంలో వచ్చేస్తాయి. మీకు 84 జన్మల రహస్యం కూడా అర్థం చేయించారు. ఈ రహస్యము సృష్టి చక్రములో సార రూపంలో క్లుప్తంగా కల్పవృక్షంలో విస్తారంగా ఉంది. ఇది మనుష్య సృష్టిలోని రకరకాల ధర్మాలను తెలుపుతుందని అర్థం చేయించడం జరిగింది. మొదట ఒకే ధర్మం ఉంటుంది, ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. ఏ విధంగా వృద్ధి చెందుతుందో, పునాది ఎలా ఏర్పడిందో కూడా చూపించారు. ఎంత స్వాభావికమైన సహజమైన రహస్యము. డ్రామాను, వృక్షాన్ని అర్థం చేసుకొని బుద్ధిలో ధారణ చేయాలి. అంతేకాక ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇద్దరు తండ్రుల పాయింట్ను తప్పకుండా అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి నుండి స్వరాజ్యం లభిస్తుంది. దాని కొరకు రాజయోగం తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. స్వయం పరమపిత పరమాత్మయే స్వర్గస్థాపన చేస్తారు. దానిని కృష్ణపురము అని కూడా అంటారు. కంసపురములో కృష్ణపురం స్థాపించబడదు. అలా స్థాపించేందుకు సంగమయుగం ఉంచబడింది. పిల్లలైన మీకిది సంగమయుగము, మిగిలిన వారందరికీ కలియుగము. మీరు మాత్రమే మళ్ళీ సంగమయుగం నుండి సత్యయుగంలోకి వెళ్తారు. ఇందులో నిశ్చయం ఉండాలి. ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నాము. సంగమయుగం గుర్తుంటే సత్యయుగం కూడా గుర్తుంటుంది. అంతేకాక సత్యయుగాన్ని స్థాపించేవారు కూడా స్మృతిలో ఉంటారు. కానీ క్షణక్షణం మర్చిపోతారు. ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. కల్పము యొక్క సంగమయుగములోనే అనంతమైన తండ్రి వస్తారు. గీతలో పొరపాటు చేసేశారు. గీతతో సంబంధం ఉండేవి భాగవతము, మహాభారతము మొదలైనవి మాత్రమే. తండ్రి అర్థం చేస్తున్నారు, మీరందరూ సీతలు, నేనొక్కడినే రాముడిని. మీరు రావణ రాజ్యమనే లంకలో ఉన్నారు. ఆ లంక కాదు,
అక్కడ రావణరాజ్యం లేదు. సత్యయుగములో లంక మొదలైనవేవి ఉండవు. ఆ వైపు బౌద్ధ ధర్మం ఉంది. ఇప్పుడు బౌద్ధ ధర్మం చాలా వ్యాపించి ఉంది. భారతదేశము మొదట సంపూర్ణ పవిత్రంగా ఉండి అందులో సుఖశాంతులుండేవని, ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేదని పిల్లలకు అర్థం చేయించబడింది. మొదట వీరు మన అనంతమైన తండ్రి అని, వారి నుండి వారసత్వం తీసుకోవాలని పక్కా నిశ్చయం ఉండాలి. పురుషార్థంలో ఎప్పుడూ పొరపాటు చేయరాదు. నిశ్చయం లేకుండా పురుషార్థం ఎలా చేయగలరు? తండ్రి చదివిస్తారు. వారి నుండి స్వర్గ వారసత్వము సదా కొరకు సుఖం లభిస్తుంది. ఇది తప్పక లభించి తీరుతుంది. నిశ్చయం లేకుండా, లక్ష్యం లేకుండా పాఠశాలలో కూర్చోలేరు. అక్కడ కూడా సబ్జెక్టులు ఉంటాయి, మార్జిన్ ఉంటుంది. అనగా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఉండేది ఒకే ఒక సబ్జెక్ట్. దాని ద్వారా ఎంత గొప్ప రాజధాని స్థాపన అవుతుంది. చదవని వారు చదివిన వారి ముందు సేవకులవుతారు. ప్రజలలో కూడా మంచి ప్రజల ముందు తక్కువ స్థాయి ప్రజలు సేవకులవుతారు. ప్రజలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొందరు సేవాధారిగా, మరికొందరు షాహుకారులుగా ఉన్నారు. ఒకరు మరొకరితో కలవరు. ఇది ఎటువంటి అద్భుతమైన డ్రామా! మానవులందరికీ ప్రత్యేక పాత్రలు, రూపురేఖలు డ్రామాలో పాత్ర చేసినందుకు నిశ్చయింపబడి ఉన్నాయి. ఇవన్నీ ధారణ చేసి తెలుపవలసిన ఎంతో రహస్యమైన విషయాలు. అందరూ అర్థం చేయించలేరు. ఎంతో మంచి విషయాలను అర్థం చేయిస్తారు. నిశ్చయంలోనే విజయం ఉంది. నిశ్చయం ఉన్నప్పుడే చదువుకుంటారు. కొంతమంది సంశయ బుద్ధి కలవారుంటే ఈ చదువును వదిలేస్తారు. అహో మాయ వెంటనే తుఫాలు కలిగించి సంశయంలో పడేస్తుంది. సంశయ బుద్ధి వినశ్యంతి. పైకి ఎక్కారంటే వైకుంఠ రసము చవి చూస్తారు. క్రింద పడ్డారంటే చూర్ణమైపోతారు. చెడేతో చాకే వైకుంఠ రస్, గిరేతో చకనాచూర్. చాలా వ్యత్యాసం ఉంది. క్రింద పడ్డారంటే పూర్తి చండాలురుగా అయిపోతారు. పైకి ఎదిగారంటే ఒక్కసారిగా చక్రవర్తులుగా అవుతారు. మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. నిరాకారులు శిక్షకులుగా అవుతారని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు శివబాబా ద్వారా వింటున్నారు. మీకు నిశ్చయమైపోయింది. నేను మీ తండ్రిని, అంతేకాదు పతిత పావనుడను, నన్ను జ్ఞానసాగరుడని అంటారు. జ్ఞానము ద్వారా చక్రవర్తులుగా తయారవ్వాలని నిశ్చయం ఉండాలి కదా. నిశ్చయంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. శత్రువు మీ ఎదుటే నిలిచి ఉన్నాడని మీకు తెలుసు. మాయ మన శత్రువని, అది క్షణక్షణం మోసం చేస్తుందని మీకు తెలుసు. దాని వలన సంశయపడి చాలామంది పిల్లలు చదువును వదిలేస్తారు. చదువును వదిలేశారంటే తండ్రి, టీచర్, సద్గురువును కూడా వదిలేసినట్లే. ఆ గురువులు మారుతూ ఉంటారు. అనేక మంది గురువులను ఆశ్రయిస్తారు. అయితే సద్గురువు వీరొక్కరు మాత్రమే. ఈ బ్రహ్మ తన మహిమను చెప్పుకోరు. తండ్రి తన పరిచయమునిస్తారు. భక్తులు ఓం నమ శివాయ, మీరే మా మాతాపిత అంటూ పాడతారు. కానీ ఆ మాతాపితల గురించి వారికేమీ తెలియదు. కేవలం నోటితో అంటూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. శివుడు ఎవరో మీరిప్పుడు తెలుసుకున్నారు. శివుని తర్వాత బ్రహ్మ సరస్వతులు వస్తారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులు వస్తారు. మొదట శివబాబా, తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. తండ్రి చెప్తున్నారు, నేను మొట్టమొదట బ్రహ్మలో ప్రవేశిస్తాను. మొదట వీరిని రచిస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన తర్వాత బ్రహ్మయే విష్ణువుగా అయ్యి పాలన చేస్తారు. ఈ పాయింట్లన్నీ బాగా నోట్ చేసుకోవాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. కొంతమంది చాలా బాగా అర్థం చేయిస్తారు. బాబా విషయము వేరే. కాసేపు శివబాబా అర్థం చేయిస్తారు, కాసేపు ఈ బాబా కూడా అర్థం చేయిస్తారు. కానీ మీరు సదా శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. శివబాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. శివబాబా వీరి ద్వారా కొత్త కొత్త విషయాలు, పాయింట్లను వినిపిస్తారు. చాలా యుక్తిగా అర్థం చేయిస్తారు. కావున పిల్లలు అర్థం కూడా చేసుకోవాలి. మొదట నిశ్చయం చేసుకోవాలి.
7 రోజులలో రంగు బాగా ఏర్పడగలదు. అయితే మాయ కూడా చాలా తీవ్రమైనది కదా. మొదట తండ్రి స్వర్గ రచయిత కావున రాజయోగమును వారే నేర్పించి ఉంటారని నిశ్చయం ఉండాలి. కృష్ణుడు నేర్పించలేడు. వారు వచ్చేదే సత్యయుగంలో. స్వర్గ రచయిత శివబాబా. ఎవరైనా కృష్ణుని శరీరంలో వచ్చారని అన్నా కృష్ణుడైతే ఆ రూపంలో రాజాలరు. అతడు రావడం సత్యయుగంలోనే జరుగుతుంది. బాబా ఎవరి గర్భము నుండి జన్మించరు. ఇతని శరీరంలో ప్రవేశించి ఇతని పేరు బ్రహ్మ అని ఎందుకుంచారో ఇతనికి తన పరిచయం కూడా ఇస్తారు. ఇతడే ప్రారంభము నుండి చివరి వరకు పాత్రను అభినయిస్తారు. మీకు కూడా చాలా మంచి మంచి పేర్లు పెట్టాను. ఎంతమంది పిల్లలు పేర్లు వచ్చాయి, ఆశ్చర్యం కదా. వెంటనే 200 నుండి 250 మంది పేర్లు వచ్చాయి. ఇక్కడి బ్రాహ్మణులు ఇన్ని పేర్లు వెంటనే ఇవ్వలేరు. సందేశీ క్షణంలో పేర్లు తీసుకొచ్చింది. అనంతమైన తండ్రి ఆ పేర్లు ఉంచారు. అద్భుతము కదా. అద్భుతమైన తండ్రి, అద్భుతమైన లక్ష్యము. మీరే రాజాది రాజులుగా అవుతారు. లక్ష్మీనారాయణుల చిత్రం చాలా స్పష్టంగా ఉంది. పైన త్రిమూర్తి చిత్రము చాలా ఖచ్చితంగా ఉంది. 84 జన్మలు కూడా తప్పకుండా తీసుకోవాలి. కలియుగాంతము పతితము, సత్యయుగముల ఆది పవిత్రము. పిల్లలు సేవకు రుజువునివ్వాలి. బాబా మేము ఇటువంటి చిన్న చిన్న కరపత్రాలు అచ్చు వేయించామని చూపించాలి. పైభాగంలో శివుడు, త్రిమూర్తి మరియు 2 తండ్రుల పరిచయం ఉండాలి. ఈ పాయింట్లు తప్పకుండా ఉండాలి. అటువంటి కరసత్రాలు అచ్చు వేయించి బాగా సేవ చేసి సమాచారం బాబాకు తెలపాలి. అప్పుడే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. మీరు వ్రాసే ఉత్తరాలలో కేవలం క్షేమ సమాచారాలే కాదు, సేవ చేసి బాబా మేము ఫలానా సేవ చేశాము అని సేవా సమాచారాన్ని వ్రాయాలి. కేవలం ప్రియమైన స్మృతులు తెలిపినందున బాబా కడుపు నిండదు. ఈరోజు ఫలానా వారికి అర్థం చేయించాము, ఈరోజు పతికి సేవ చేశాము, చాలా సంతోషించాడు, ఫలానా విధంగా సేవ చేశాము అంటూ సమాచారం బాబాకు రాయాలి. 2 తండ్రుల పాయింట్ చాలా ముఖ్యము. అనంతమైన తండ్రి స్వర్గ రాజ్య భాగ్యం నిచ్చేవారు. మీరు ఎంత మధురాతి మధురమైన పిల్లలు. వీరంతా దత్తత తీసుకోబడిన పిల్లలని తండ్రి అర్థం చేయిస్తారు. ఇంతమంది పిల్లలుంటే వీరంతా దత్తత తీసుకున్న పిల్లలే అవ్వగలరు. వారి ధర్మమును అనుసరించే పిల్లలుగా ఉంటారు. ఇక్కడ మీరు పిల్లలు, తండ్రి కూడా ఇటువంటి పిల్లలను చూసి సంతోషిస్తారు. వీరంతా నా పిల్లలు అని అంటారు. ఇప్పుడు చివరి పాత్రను అభినయిస్తున్నారు. స్వర్గ స్థాపనలో నాకు సహాయం చేసేందుకు నా సాథీలుగా అయ్యారు. ఇది రుద్రుడైన శివబాబా వారి రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞము. శివబాబా స్వర్గస్థాపన ఎలా చేస్తారు? మొదట బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దాని ద్వారా స్వర్గస్థాపన అవుతుంది. కావున తప్పకుండా బ్రాహ్మణులే యజ్ఞాన్ని నిర్వహించాలి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, నిశ్చయ బుద్ధి కలవారే చదువుకోవాలి. ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయం ఉండరాదు. నిశ్చయంలోనే విజయం ఉంది. రెండవది, తండ్రికి సాథీలుగా అయ్యి స్వర్గస్థాపన కార్యంలో పూర్తి సహాయకులుగా అవ్వాలి. యజ్ఞాన్ని సంపాలన చేసే పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. వరదానము, జ్ఞానస్వరూపులై కర్మ ఫిలాసఫీని గుర్తించి దానిపై నడిచే కర్మబంధన ముక్తిభవ. కర్మబంధనము నుండి ముక్తులు అవ్వండి. చాలామంది పిల్లలు జోష్లోకి వచ్చి అన్నీ వదిలి దూరమై తనువు ద్వారా వేరైపోతారు. కానీ మనసు యొక్క లెక్కాచారం ఉన్న కారణంగా లాగుతూ ఉంటుంది. బుద్ధి దానివైపే మాటి మాటికి వెళ్తుంది. ఇది కూడా ఒక పెద్ద విఘ్నమైపోతుంది. అందువల్ల ఎవరి నుండి దూరం అవ్వాలంటే మొదట నిమిత్త ఆత్మలతో వెరిఫై చేయించండి. ఎందుకంటే ఇది కర్మల ఫిలాసఫీ. బలవంతంగా తెంచడం వలన మాటి మాటికి మనసు అటువైపే పోతూ ఉంటుంది.
అయితే జ్ఞానస్వరూపులై కర్మ ఫిలాసఫీని వెరిఫై చేయించుకుంటే సహజముగా కర్మబంధనము నుండి ముక్తులైపోతారు. స్లోగన్: తమ స్వమానం యొక్క సీటుపై సెట్ అయినట్లయితే మాయ మీ ముందు సరెండర్, సమర్పణ అయిపోతుంది. ఓం శాంతి.